చూస్తూ ఉన్నారు ఏంది ఎంఐఎం ఇప్పటిదాకా చెప్పినాను. ఎంఐఎం ఓన్లీ ముస్లిం ఓటర్ మీద వాళ్ళు ఆధారపడారు. మీరు 18% ఓట్లు ఏదైతే ఉన్నాయో 82% ఉన్న ఓట్లు దేశం కోసం ధర్మం కోసానికి మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కొల్లగొట్టి భారతీయ జనతా పార్టీ 1వ నంబర్ మీద ఓటేస్తేనే రేపు పొద్దున్న వీళ్ళిద్దరికి బుద్ధి వస్తుంది, వీళ్ళకు ఇది వస్తుంది. ఇంకొకటి నేను కాంగ్రెస్ పార్టీని ఒకటే అడుగుతా ఉన్నాను, 2 సంవత్సరాలు అయింది. ఏ ఒక్క ఎమ్మెల్యేకైనా ఎమ్మెల్సీకైనా మీరు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చిరా? ఇంతవరకు ఆ ఫండే ఇవ్వలేరు. ఆ ఫండ్ ఇవ్వకుండా మీరు ఏ విధంగా డెవలప్ చేస్తున్నారని అడుగుతా ఉన్నాను. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి మీరు. అంటే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతే సన్నబియ్యం రావు, కొత్త రేషన్ కార్డులు రావని అయితే మాత్రం రోడ్డు షోలో బహిరంగంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. నేను ఒకటే డంకాపదంగా చెప్తా ఉన్నాను, నేను 18 ఇయర్స్ క్రాస్ అయినా నాకు ఓటక్ ఇయ్యరా? అదేవిధంగా నేను 18 ఇయర్స్ క్రాస్ అయినా నాకు లైసెన్స్ ఇయ్యరా? ఎప్పుడైతే బిలో పావర్టీ ఉన్నదో మీకు ఏ విధంగా అయితే నీకు రేషన్ కార్డ్ అయినా తర్వాత ఇంకా ఇతరత్ర చాలామంది ఇంకోటి కూడా చెప్తా ఉన్నారు, ఏది పెన్షన్ కూడా కట్ చేస్తా ఉన్నారు. ఎవరికి అర్హులు ఉన్నా ప్రతి ఒక్కరికి ఎవరికి కట్ చేసినా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది, మీకు నిలబడుతుంది. 100% ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం.